అందరికీ శరణార్థులు మంచిగా నాలులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి తెలంగాణ వచ్చినాక లాస్ వచ్చిందట ఉమ్మడి రాష్ట్రమే బాగా నచ్చిందట గేట్లు పెట్టిర్రు విచారణకు పిలిచి లాయర్లు రావద్దట లోపలికి సీఎం కు మర్యాద ఇయ్యని మంత్రులు రేవంత్ సార్ కు పెడుతున్నారు కొత్త పేర్లు రేవంత్ రెడ్డిని కడిగి పారేసిన తాత సర్కారు మీద పోసిండు ప్రశ్నల పోత బీసీ మంత్రిని అవమానించిన రెడ్డి మంత్రి జనాలు లెక్క పెడుతున్నారు 1 2 3 మీకు తెలంగాణ కావాలనా తెలంగాణ ఉంటే మంచిగుందా లేక అప్పట్లెక్క మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఒకతాన కలిపితే మంచిగుంటుందా ఈ 10 ఏళ్లల్లా తెలంగాణ రాకపోతే బాగుండు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా మీకు అనిపించిందో లేదో కానీ సార్కు అనిపించిందట అదేంది గట్ల అనిపించుడేంది ఇంతకీ తెలంగాణ మంచిగా అనిపిస్తలేదన్నగా సార్ ఎవరు అని చూస్తున్నారా ఇంకెవరు మన రేవంత్ సారే కావాలంటే ఈ వార్త చూడుర్రి మీకు సుతా అర్థమవుతుంది సార్ ఏం మాట్లాడిండో ఈ ముచ్చట ఎట్ట చెప్పాలనో అర్థమైతలేదుల్లా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మన తెలంగాణ గురించి మన రేవంతుల వారు ఏమన్నాడో ఎరికేనా ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడ్డది ఇన్నారా సార్ ఏమన్నాడు సారు కంట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండేనంట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏం మంచిగా అనిపిస్తలేదట అవు ఎందుకు అనిపిస్తుంది సారు అస్సలు మంచిగా అనిపించదు తెలంగాణ వచ్చినాక మన గురువు చంద్రాల్ సారు ఇంటర్నేషనల్ రేంజ్ లో వెళ్దాం అనుకున్న పచ్చపార్టీ ఏపీకే పరిమితమాయే 60 ఏళ్ల సంధి నీళ్లు నిధులు నియామకాల దోపిడికి రుచి మరిగిన సమైక్య పాలకులకు అది లేకుండా నెర్రలు వారిన నేలలు ఎండిపోయిన పొలాలు అన్నదాతల ఆత్మహత్యలతోటి నిత్య గోసలెక్కున్న తెలంగాణ ఈ 10 ఏళ్ల సంధి జరంతా పచ్చబడబట్టే అందుకే తెలంగాణ అంటే రేవంత్ సార్కు సుతారం ఇష్టం లేదట తెలంగాణను ఆగం చేస్తే సమైక్య పాలననే మంచిగుందట సారు వారికి కొత్తగా యూపీఎస్ కొలువుకు ఎక్కటోళ్లకు శాల్వ కప్పి సన్మానం చేసే కార్యంలో గిట్లా అన్నాడు గిట్లా తైదాలు తప్పిన మాటలు మాట్లాడితే మరి గులాబీ పార్టీ వాళ్ళు ఊకుంటారా గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్ సారు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు విన్నారా ఎట్లా గరమైండో అవు కేటీఆర్ సార్ చెప్పింది కూడా వాజీవే కూసున్న చెట్టును నరుక్కున్నట్టు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రమే మంచిగా లేదంటే ఎట్టుంటా చెప్పుర్రి నవ్వినోని ముంగట జారిపడ్డట్టు కాదు మీకు పరిపాలన చేతగాక తెలంగాణ మంచిగా లేదు ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే అంటే ఎట్లా అని రేవంత్ సార్కు సురుకుబరిగా తీసుకొని సరిసినట్టే అరుచుకున్నాడు పో మరి తెలంగాణ అంటే ఉట్టికొచ్చిందా ఎంతమంది బిడ్డలు జీవిడ్చిర్రు ఎందరి పోరాట ఫలితం అది 60 ఏళ్ల కొట్లాట కేసులు లాఠీలు తూటాలు జైలు రాస్తారోకోలు ఉట్టివచ్చిందా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా చిన్న కథ నడిచిందా ఇవన్నీ అవుతుంటే అప్పుడు మీ గురువు చంద్రాల్ సార్ సంకల జోరి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఏం బాలేదంటే జనం ఊకోరు సారు ఏమనుకుంటున్నావు శీర్షింత గడతారు నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు గాని ఎవరన్నా మీకు నొస్టికి బొట్టు పెట్టి మా ఇంటికి రా అని పిలిచిరనుకోర్రి ఏం చేస్తారు మంచిగా తయారయ్యి ఎవరైతే పిలిచిరో వాళ్ళ ఇంటికి పోతారు తీరా అడిగి పోయినాక వాళ్ళు ఇంట్లోకి రానియలేదనుకోర్రి ఏం చేస్తారు గిదేం ప్రశ్న గిదెక్కడ జోలి పిలుచుడు ఇంటికి పోయినాక ఇంట్లోకి రానియకపోవడం ఉంటుందా అని నన్ను అడగకుర్రి ఇవాళ గిట్లనే అయిందో ముచ్చట రమ్మని వాళ్ళే పిలిచిర్రు పోయినాక బయట నిలబెట్టిర్రు ఈ వార్త చూడుర్రి వివరాలేందో మీకే తెలుస్తుంది ఇంటికి రమ్మని పిలిచి తలుపు పెట్టుకున్నట్టే ఉన్నది పోన్రి ఏసీ బోల కథ ఈ కార్ల రేసింగ్ ముచ్చట్ల 50 కోట్ల అవినీతి అయిందని ఆరు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ మీద రేవంత్ సార్ కేసు వేసిండు కదా పంచాయతీ కోట్ల సుతం వాదనలు అయిపోయినాయి తీర్పు ఒక్కటే ఆయుధా పెట్టిండ్రు ఇక ఇప్పుడు ఏసీబీ ఆఫీసర్ వాళ్ళు విచారణ చేస్తున్నారు ఇవాళ విచారణ కోసం రమ్మని కేటీఆర్ సార్ ను పిలిచిర్రు అయితే ఆఫీస్ కు రమ్మని పిలిచిన వాళ్ళు లోపలికి రానియాలే కదా కానీ బయటనే ఆపేసిర్రు ఎందుకు ఆపేసిర్రు అంటే
లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి పిలిచినప్పుడు పోవుడు మర్యాద కాబట్టి లాయర్ అని ఎమ్మటి పెట్టుకుని కేటీఆర్ సారు ఏసీబీ ఆఫీస్ కు పోయిండు. కానీ ఏసీబీ ఆఫీసర్లు మాత్రం కేటీఆర్ సార్ ను ఒక్కళ్ళనే లోపలికి రావాలని లోపలికి వకీలను పంపియమని అడ్డుకున్నారు. నా ఎంట ఒక లాయర్ తీసుకపోనిక రాజ్యాంగమే నాకు హక్కు ఇచ్చింది, మీరేంది కొత్తగా రూల్ చెప్తున్నారు అని కేటీఆర్ సార్ గట్టిగానే అడిగిండు. అయినా సరే లోపలికి ఓనియకపోవడంతోటి అర్ధగంట సేపు రోడ్డు మీదనే ఉన్నాడు. ఇక లాభం లేదని ఏసీబీలకు చెప్పాలనుకునే అన్ని వివరంగా కాగితం మీద రాసి వాళ్ళకిచ్చి అట్టు అటే తెలంగాణ భవన్ కు వచ్చిండు. ఇక చూడు ముచ్చట ఎట్లున్నదో, వాళ్లే విచారణకు పిలిచి వాళ్లే గేట్లు పనిచేసి గమ్మదున్నది పోరి ఏసీ పోల జోలి అని చిత్రపోతున్నారు జనాలు. మర్యాద లేని కాడ ఒక్క నిమిషం సుతా నిలబడబుద్ధి కాదు మనకు. ఎంతైనా తెలంగాణ ఆత్మగౌరవం అంటే అట్లనే ఉంటుంది. మన పేరు తెలవనోళ్ళ కాడికి మనం ఎవలమో గుర్తు కూడా పట్టని జాగలేకపోతామా? ముక్కు మొఖం తెలవనోళ్ళ కాడికి ఏం పోతాం తీ అనుకుంటాం. కానీ సార్ అట్లా కాదు, గుర్తు పట్టినా పట్టకపోయినా పేరు పెట్టి పిలిచినా వేరే పేరుతోని పిలిచినా పోతూనే ఉన్నాడు. ఆడికి పోయినాక పాపం ముఖం చిన్నగతి చేసుకుంటున్నాడు. ఎవలా సార్ అని చూస్తున్నారా? ఇంకెవలు మన రేవంతన్ సారే. అరుచుకుందాం పాది ఆ ముచ్చటేంటిదో. అందరం ఒక కాడ కూర్చున్నప్పుడు మనకంటే పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే లేచి నిలబడతాం, అది మర్యాద అన్నట్టు. ఇక పెద్ద మనుషులు రాజకీయాల కాడికి వచ్చేసరికి వయసు గియసు ఏముండదు. మనకంటే జర పెద్ద స్థానంలో ఎవరున్నా వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా లేచి నిలబడి నమస్తే పెడతారు, గది పద్ధతి అన్నట్టు. అయితే మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్కు మాత్రం ఆ మర్యాద ఏడ దొరకలేదుల్లా. ఇటు మంత్రులు మర్యాదిస్తలేరు, అటు జనాలు మర్యాదిస్తలేరు, ఆఖరికి సినిమాలు సుతం మర్యాదిస్తలేరు. సారు అట్లకెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే సుతం కనీసం కుర్చీలకెళ్ళి లేచి నిలబడలేదు మంత్రులు. సీఎం రేవంతన్ సార్ వస్తున్నారంటే కుర్చీలకెళ్ళి లేవకుండా వాళ్ళ మర్యాదను ఎట్లా చాటుకున్నారో చూడుర్రి మన మంత్రులు. మంత్రుల మర్యాద ఇట్లుంటే అప్పట్లో హీరోయిన్ గా నటించిన మేడం జయసుధ మేడం సుతం రేవంతన్ సారును లెక్క కూడా చేయకుండా ముఖం తిప్పుకొని పోయింది. ఇక ఇదే ఫంక్షన్ లా ఇంకో హీరో బాలాదిత్యనట రేవంతన్ సారు పేరే మర్చిపోయిండు. స్టేజ్ మీదికి పిలిచేటప్పుడు సీఎం కిరణ్ కుమార్ సార్ వేదిక మీదికి రావాలే అని పిలిచిండు. పాపం సినిమా డైలాగులు చెప్పి చెప్పి విలన్ల పేర్లు యాది పెట్టుకొని తెలంగాణ హీరో నల్లమల్ల పులి మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్ పేరును మర్చిపోతున్నారు కావచ్చు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు సినిమాల ముచ్చట గిట్లుంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుతా రేవంతన్ సార్ పేరు యాదికుంటలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని పిలవక చిత్రాల పేర్లు పెడుతున్నారు. కావాలంటే ఇనుర్రి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ సారు రేవంతన్ సారును ఏమని పిలిచిండో. చీఫ్ మినిస్టర్ తెలంగాణ శ్రీ అనుముల్లా రవాణాథ్ రెడ్డి మహోదయ్ జీ. నీ ముచ్చట సల్లగుండా హాయిమన్న పేరు యనుముల రేవంత్ రెడ్డి అనే పేరును పక్కకు పెట్టి ఒకలేమో కిరణ్ కుమార్ అంటారు, ఇంకొకలేమో రేడి మోతీజీ అంటారు. ఇక ఇట్లనే రోజుకొక పేరు పెట్టి పిలిస్తే హాయింత సారు తన సొంత పేరును సుతం మర్చిపోతాడు కావచ్చు అనుకుంటున్నారు జనాలు. ఏదో గాయి గత్తర చేసి ఉన్నదాన్ని లేదని, లేనిదాన్ని ఉన్నదని, అయినదాన్ని కానిదని, కానిదాన్ని అయిందని మాయల మరాఠీ మాటలు చెప్పి బోల్తా కొట్టిద్దామని చూస్తారు. కానీ జనం అట్లా కాదు, అన్నీ గుర్తుపడతారు. ఉల్లిగడ్డ పొట్టు తీసినట్టు వర్షంబడి లెక్కలన్నీ బయట పెట్టుకుంటా క్వశ్చన్లు వేస్తారు. ఏంది ఎట్లెట్లా అని ఆలోచన చేస్తున్నారా? గీ తాతను చూడుర్రి, సీఎం రేవంతన్ సారును ఎట్లా అడుగుతున్నాడు. బుల్లెట్ దింపినట్టే మాట్లాడిననుకో రాదురి, చూడుర్రి మీరే. ఉత్తుత్తయి ఏవేవో కాయలు తెచ్చి వాటికింత మసి పూసి ఇవి మారేడు కాయలు అని నమ్మిద్దామని చూస్తే అమాయకులు లోకం పోకడ తెలవనోళ్ళు నమ్ముతారేమో గాని నిజంగా మారేడు కాయలు ఎట్లుంటాయో తెలిసినోడు వాటిని ఊకనే గుర్తుపడతాడు. ఆ మసి పూసిన మారేడు కాయలను నిజమే అనుకొని తీసుకుపోయిన అమాయకులు సుతం ఆఖరికి అవి ఉత్తుత్త కాయలే అని తెలుసుకుంటారు. గీ ముచ్చట సుతం అచ్చం గసొంటిదే. వాళ్ళ దోస్తుల టీవీలల్లా పేపర్లల్లా ఎన్ని అబద్ధాలు
అబద్ధాలు ఎన్ని లేనిపోని లెక్కలు చెప్పి ప్రచారం చేసినా సరే జనాలు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపడతారు. అవేవో ఉత్తగా గాలికి చెప్తున్న మాటలు కాదు, మా కాడ సాక్ష్యం సుత ఉంది. కావాలంటే ఈ వీడియో చూడుర్రి. రుణమాఫీ అయింది, అందరికి అయిందా? కాలేదు. మళ్ళా దాంట్లో 70 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది తీసేసింది రుణమాఫీని. ఇది రైతు బంధు కొరకు 30 లక్షలకి ఇస్తుంటున్నాడు. అయితే మళ్ళీ 40 లక్షల మంది ఎక్కడ పోలే రైతులకు 15,000 ఇస్తున్నాడు. 15,000 15 రూపాయలు రాలే ఇంతవరకు. సంవత్సరం వెళ్ళిపోయింది. అదే కేసీఆర్ ఉంది ఇంతవరకు 3వ విడత మనకు పడేది. అన్ని కంపెనీలు నేను తెస్తా, ఏడు తెచ్చిందా? హైదరాబాద్ ఏం డెవలప్ అయింది? ఈయన ఏం డెవలప్ అన్ని ఇండియాలో కూడా కొడుతున్నాడు. రైతు బంధు కేసీఆర్ 100 ఎకరాలు ఉన్న కేసీఆర్ ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది? ఆయన తీసుకుంటాడా? ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఎంత ఉంది? ఆయన తీసుకుంటాడా? వాపస్ ఇచ్చిండా? ఇన్నరా ఈ రైతు ఏం మాట్లాడిండో? రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఎంత మందికి చేసిర్రు? మీరు చెప్తున్న లెక్కలన్నీ తప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిన రైతు బంధు రేవంత్ రెడ్డి ఎక్కంగానే ఎందుకు బంద్ అయింది? ఎక్కువ భూములు ఉన్నోళ్లకు రైతు భరోసా ఇయ్యమని చెప్తున్నారు గాని రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్నడన్న వెనకకు ఇచ్చిర్రా రైతు బంధు? చెప్పుర్రి అని నిలదీసిండు. మా చెయ్యి పార్టీ ఎక్కడ లేని అభివృద్ధి చేస్తున్నదని ప్రచారాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏడుంది? చూపిరి. మీరొచ్చినాక హైదరాబాద్ ను ఆగం చేసిరని గుతుప దెబ్బలు కొట్టినట్టే అడిగిండు. ఈ తాత అడిగే ఒక్కొక్క ప్రశ్న తుపాకీలకెళ్లి వచ్చిన తూటాల లెక్కనే ఉన్నాయి అనుకోరాదురి. లెక్కలకు లెక్కలు, ప్రశ్నలకు ప్రశ్నలు అన్ని బరాబర్ అడిగిండు. ఓ రేవంతన్ సారు, ఈ వీడియో నువ్వు చూసినవో చూడలేదో గాని మా తీర్మాన వార్తలన్నా చూడు. జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తది. మీరెంత అబద్ధాలు ప్రచారం చేద్దామని చూసినా నిజం ఎట్లా చేరాలనో అట్లా చేరుతది జనాలకు. కాకపోతే 2 దినాలు లేట్ అవుతదేమో గాని ఏది అబద్ధం ఏది నిజం, ఎవలది పెట్టేసేయి ఎవలది కొట్టేసేయి అని జనాలు గుర్తుపడతారు, అన్ని గుర్తు పెట్టుకుంటారు. వాళ్లకు టైం వచ్చినప్పుడే వాళ్ళ స్టైల్లో సమాధానం చెప్తారు. దానికి సాక్ష్యం గీ తాతనే. రేపు గిసొంటోళ్ళు ఇంకా చాలా మంది బయటకు వస్తారు నిజాలు మాట్లాడేటందుకు అంటున్నారు జనాలు. ఎవలకు ఇచ్చే మర్యాద వాళ్ళకు ఇయ్యాలి. అమ్మా నాయన పెట్టిన పేరు పెట్టి పిలిచి వాళ్ళ మర్యాద వాళ్ళకు దక్కియాలి. 10 మంది చూస్తున్నప్పుడు ఇల్వ కాపాడుకునేటట్టు మెలగాలి. మంచి మర్యాద తెలియకుండా ఏడ ఉన్నమో సోయి లేకుండా మాట్లాడితే ఎవ్వలనైనా తప్పే పడతారు. లక్షల మంది గౌరవించే మంత్రి సార్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిలిస్తే ఎట్లా? తప్పా కాదా? మీరే చెప్పురి. ఈ వార్త చూసి పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు మాటలు శాతలు సుతం పెద్దగానే ఉండాలి. చిన్న పెద్ద మంచి మర్యాద చూసుకొని మెదులుకోవాలి. అంతేగాని నోట్లకెళ్ళి ఏదొస్తే అది మాట్లాడతా అంటే జనం మెచ్చరు. ఇంతకీ ముచ్చటేంటిదంటే మన రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఉన్నాడు కదా, గా సారు రవాణా శాఖ మంత్రి పొన్నం సారును అందరి ముంగట అవమానం చేసిండుల్లా. మొన్న శనివారం నాడు క్యాబినెట్ మీటింగ్ అయింది కదా. ఆ మీటింగ్ అయిపోయినాక ముఖ్యమంత్రి రేవంతన్ సారు మంత్రులందరూ విలేకరుల సమావేశం పెట్టిర్రు. ఆ సమావేశంలో అందరు కూర్చొని ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏం పని మీద అవతలికి యువతలికి పోయిండో గాని ఆఖర్లో వచ్చిండు. పొన్నం సారు పక్కల సీటు ఖాళీగా ఉన్నది. తోటి మంత్రి కదా అని కోమటిరెడ్డి సార్ వస్తుంటే పొన్నం సారు లేచి సీట్లకు కూర్చోనికే సంధించిండు. కానీ కోమటిరెడ్డి సారేమో బీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం సారును ఏ బస్సు కూసో కూసో అన్నాడు. ఓ కోమటిరెడ్డి సారు, అట్లనేనా తోటి మంత్రిని అనేది? ఆయన బస్ అయితే నువ్వేంటిది మరి? రోడ్డువా? బీసీ బిడ్డలంటే బీసీ మంత్రులంటే అంత సుల్కన అవపడుతున్నారా? మంచి మర్యాద లేదా? ఇంత కులహంకారం ఉంటే ఎట్లా సారు? ఒక బీసీ మంత్రిని బస్సు బస్సు అంటున్నావు. మరి బీసీలందరికి కోపం వస్తే రోడ్డును తుక్కు తుక్కు చేస్తారు, రోడ్డు మీద మొత్తం డాంబర్ అంతా రేగొడతారు అని అంటున్నారు జనాలు. మీ ఇద్దరికి దోస్తాన్ గీస్తాన్ ఏమన్నా ఉంటే ఓ అర్రల కూర్చొని జోకులేసుకోర్రి, ఎవరు చూడక ముందు ఏమన్నా అనుకోర్రి. అంతేగాని జనాలందరూ చూస్తుండగా ఓ బీసీ మంత్రిని పట్టుకొని బస్సు బస్సు అనుడు తప్పు కాదా? రేపటి నాడు నిన్ను సుతం ఓ రోడ్డు 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 కూసోవాలే, రోడ్డు పక్కకు జరగాలి అంటే ఊకుంటావా అని అడుగుతున్నారు జనాలు. ఏమంటారు సారు, మీకు ఓకేనా?
ఇయాల్టి ముచ్చట్లు ఇంకిన్ని కక్కన్నాకు వార్తలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.